అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మరియు ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెర తీశారని పేర్కొన్నారు. సుమారుగా అప్పటికి ఈ దేవపట్నం మండలంలో సుమారుగా 4 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అప్పటికి 4 కోట్ల రూపాయలు కూడా అప్పు తీరుతాయని ఆశపడ్డారు, చూశారు. ఒక సంవత్సరం అనుకుంటున్నారు. ఏ ఒక్కరైనా ఇందులో నుంచి ఒక్క రోజు ఒక కాగితం పట్టుకొని మండల ఆఫీసుకు కానీ లేకపోతే బయట ఆఫీసుకు కానీ ఒక్కరైనా వెళ్ళారమ్మా? చెప్పాలి. మీరు వెళ్ళలేదు, మరి ఎవరు చేస్తారు ఇవన్నీ? ఈవేళ ఆసరా 4th ఫేజ్ ఏదైతే ఉందో 4వ విడత వాళ్ళ అకౌంట్కి ఆల్రెడీ జగన్ గారు జమ చేశారు. దాని గురించి ఈవేళ ఆసరా అంటే డోక్రా రుణమాఫీ 4 విడతలుగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 4 విడతలుగా మాఫీ చేస్తామని. సుమారుగా ఈ దేవపట్నం మండలంలో చూస్తే సుమారుగా 5 కోట్ల రూపాయలు ఈ దేవపట్నం మండలంలో డోక్రా అక్కచెల్లెమ్మలకి అప్పులు ఉన్నాయి. ఎన్నికల నాటికి 5 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు, మన ప్రభుత్వం అధికారులు వచ్చిన 4 దఫాలుగా మాఫీ చేస్తామని. అన్న ప్రకారమే 4 దఫాలుగా 3 దఫాలు మాఫీ చేశారు. 4వ దఫా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేశారు, సుమారుగా 1,20,00,000 రూపాయలు. 4 ఫేజులు కలిపి సుమారుగా దేవపట్నంలో 5 కోట్ల రూపాయలు ఇవాళ జమ చేసిన సందర్భం. ఇవాళ ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మొదటి సంవత్సరంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడం గర్వపడతా ఉన్నా. ఈవేళ మా ముఖ్యమంత్రినో లేకపోతే మా పార్టీ అధ్యక్షులను చెప్తూలే, మీరు గత చరిత్ర మీరు అందరూ చూడండి. గత చరిత్ర ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి అందరూ చరిత్ర చూడండి. సహజంగా ఎన్నికలు వచ్చేటప్పటికి మేనిఫెస్టో అనేది సర్వసాధారణం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి పార్టీ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. ఆ మేనిఫెస్టో కూడా 5 సంవత్సరాల్లో కూడా మేనిఫెస్టో ఇచ్చిన అన్ని వాగ్దానాలు కూడా అమలు చేయరు. ఒకవేళ అమలు చేసిన కొన్ని అమలు చేస్తారు, అమలు చేసినా కూడా అవి మొదటి సంవత్సరం అమలు చేయరు, లాస్ట్ 4వ సంవత్సరం 5వ సంవత్సరం అమలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల గోవింద క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉదయం నుండి పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా సామూహిక వ్రతాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రసాద వితరణ చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటలకు స్వామివారి రథంపై కాలనీ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో అందరూ భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ మొదటిసారిగా నిర్వహించినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు ఎంపీడీఓగా శుక్రవారం బైనమోని శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. జెడ్పీటీసీ శ్రీశైలం ఎంపీడీఓకు పుష్పగుచ్చం శాల్వాతో సన్మానం చేశారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది ఎంపీడీఓ శ్రీనివాస్కు పుష్పగుచ్చం శాల్వాతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తనకిచ్చిన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా సంబంధిత అధికారులకు సలహాలు సూచనలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరందరూ మంచిగా సహకరించాలని సందర్భంగా సిబ్బందితో అందరూ నాకు సహకరించి ఇంతకుముందు చేసిన ఎప్పుడు సహకరించినప్పుడు అందరూ సహకరించి అందరినీ మండలం అన్ని అభివృద్ధి పనులను నాగర్కర్నూలు మండలం ఎంపీడీఓగా వెంకటేశ్వర్ గారు పనిచేస్తుంటూ వాళ్ళు బదిలీ మీద పానగల్ మండలానికి వెళ్ళడం జరిగింది. అదే సందర్భంలో నాగర్కర్నూలు మండలంలోనే పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారికి ఎంపీడీఓగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంపీడీఓ కోటేశ్వర్ గారు ఏ విధంగా అయితే అందరూ అధికారులతోన ప్రజాప్రతినిధులతోన కలిసిమెలిసి ఉండి అందరికీ అందుబాటులో ఉండి సర్వీస్ చేసేదో సార్ కూడా అదే విధంగా చేస్తాడని ఆశిస్తూ తప్పకుండా అందరికీ అందుబాటులో ఉంటాడని కోరుకుంటున్నాను. న్యాయస్థానంలో శిక్షలు మాత్రమే వేయడం కాదు, ప్రాణాలను కూడా రక్షించవచ్చునని, అందుకే ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని, తమ రక్తదానం ద్వారా మరో నలుగురికి ప్రాణాలు నిలబెట్టొచ్చని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. నమస్కారం. ఈరోజు మన జిల్లా కోర్టు డిస్ట్రిక్ట్ క్యాంపస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ క్యాంపు మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో ఈ క్యాంప్ని చేయాలి అని చెప్పి గత కొన్ని రోజులుగా మేము డిసైడ్ చేసుకుని అన్ని మరి డిఎంహెచ్ఓ ఆఫీస్లో, తర్వాత మరి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందరితో మరి డిస్కషన్స్ చేసి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఉన్న లాభాలు నష్టాలు, మరి ఈ మధ్య మాకు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే రోజున మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి విచ్చేసినప్పుడు మరి సూపరింటెండెంట్ గారు ఇట్లా బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పడం జరిగింది. మరి దీనివల్ల మేమంతా ఆలోచించుకుని మా జిల్లా న్యాయ సంస్థ తరఫున మరి ఈ విషయంలో మన కోర్ట్స్ వర్క్సే కాకుండా సొసైటీకి కూడా మన కోర్ట్స్ ఇవన్నీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ జిల్లా క్యాంపు మరి కోర్ట్ క్యాంపస్లో ఫర్ ద ఫస్ట్ టైం మేము నిర్వహిస్తున్నాం. అలాగే ఈ మెడికల్ టీమ్ అంతా కూడా మరి గవర్నమెంట్ నాగర్ కర్నూలు హాస్పిటల్లో మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరి స్టాఫ్ అందరూ కూడా ఈ బ్లడ్ సెక్షన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ క్యాంప్లో ఇందాక మేము చేసిన మీటింగ్లో నియర్లీ అబౌట్ 50% అన్న ఇస్తారు అనే ఉద్దేశంలో మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేసాం. మరి మామూలుగా బ్లడ్ డొనేట్ చేయాలంటే మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. అట్లాంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. బ్లడ్ డొనేట్ చేస్తే మనం లైఫ్లో ఇంకా మనం యాక్టివేట్ అవుతామని ఇట్లాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. మరి ఫ్లెష్ బ్లడ్ సెల్స్ వస్తాయి అన్నారు. అట్లాగే మరి డాక్టర్ గారు చెప్పినట్టు ప్లేట్లెట్స్ సెక్షన్ కూడా ఇక్కడ ఇంప్రూవైజ్ చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని
మేము కూడా మరి ఆ ప్లేట్లెట్స్ సెక్షన్ కూడా ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి మేము కూడా దాన్ని సహకరిస్తూ మరి హైయర్ అథారిటీస్కి మేము కూడా లెటర్స్ అవి పెడతామని చెప్పాము. అలాగే ఈ బ్లడ్ క్యాంప్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి జడ్జెసే కాకుండా మరి కోర్ట్ స్టాఫ్ కూడా చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అట్లాగే వచ్చిన కక్షిదారులు కూడా చాలామంది బ్లడ్ ఇస్తానంటున్నారు. మరి ఇలాంటి బ్లడ్ క్యాంప్ చేసినందుకు మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అందరూ కూడా మరి నాగర్ కర్నూలులో బ్లడ్ లేకుండా లైఫ్ పోతుంది అనే విషయం తెలవగానే మేమంతా మూవ్ అయ్యి ఇలాంటి క్యాంపు పెడుతున్నాం. అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ నాగర్ కర్నూలులో బ్లడ్ లేకుండా లైఫ్ పోతుంది అనే విషయం మనకి మూవ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని మనం ఈ క్యాంప్ని ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ట్రెజరర్ అజయ్ మాకెన్ వెల్లడించారు. మా చెక్కులను బ్యాంకులు క్లియర్ చేయడం లేదు, అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం మా వద్ద నిధులు లేవు. ఇది మా పార్టీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. सुबह सुबह एक बहुत ही चिंताजनक और निराशाजनक खबर शेयर करने के लिए बुलाया है. आप लोगों को जानकर के आश्चर्य होगा और सही मायने में दुख भी होगा कि हिंदुस्तान के अंदर लोकतंत्र पूरी तरीके से खत्म हो गई है, तालाबंदी लोकतंत्र की हो गई है. हम लोगों को परसों ये जानकारी मिली कि जो चेक हम लोग इशू कर रहे हैं वो बैंक्स उस चेक को ऑनर नहीं कर रहे हैं. उसके ऊपर जब हम लोगों ने आगे छानबीन करी तो हमें बताया गया कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं. कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है. कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए हैं. हमारे देश में लोकतंत्र पर तालाबंदी हो गई है और ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए हैं, हमारे देश में डेमोक्रेसी फ्रीज हुई है. हैरानी की बात यह है कि जब 2 हफ्ते केवल यह हफ्ता चुनाव घोषणा के लिए रह गए हों, ऐसे समय में प्रमुख ऑपोजिशन पार्टी के अकाउंट फ्रीज करके यह सरकार क्या दिखाना चाहती है और किस आधार पर फ्रीज करे गए हैं मैं आपको बताना चाहूंगा तो हास्यास्पद है. और ना केवल कांग्रेस पार्टी के, कल शाम को यूथ कांग्रेस के भी अकाउंट्स फ्रीज कर दिए गए और यूथ कांग्रेस और कांग्रेस दोनों के अकाउंट्स जो फ्रीज करे गए हैं 210 करोड़ की रिकवरी इनकम टैक्स डिपार्टमेंट ने यूथ कांग्रेस और कांग्रेस से मांगी. 210 करोड़ की कुल रिकवरी. और ये पैसा किसका है? ये कोई धनाढ्य पूंजीपतियों का पैसा, कॉर्पोरेट टैक्स का पैसा नहीं, कॉर्पोरेट बॉन्ड्स का पैसा नहीं है. ये पैसा जो कांग्रेस पार्टी के अकाउंट्स में है वो ऑनलाइन जो हम लोगों ने क्राउड फंडिंग जो करा है उसका पैसा पड़ा हुआ है. लगभग 25 करोड़ रुपया हमारा इकट्ठा हुआ है जो हमारे देश के अंदर, जिसमें 95% से भी ज्यादा पैसा 100 रुपए से भी कम यूपीआई से लोगों ने जमा कराया. यूथ कांग्रेस का जो पैसा है यूथ कांग्रेस की मेंबरशिप ड्राइव का पैसा है और वो पैसा इनकम टैक्स ने, भारत सरकार ने फ्रीज कर दिया है. हैरानी और दुख की बात है. और दूसरी तरफ जो कॉर्पोरेट बॉन्ड्स का पैसा जो सुप्रीम कोर्ट ने जिसको अनकॉन्स्टिट्यूशनल कर दिया है, वो भारतीय जनता पार्टी के पास में वो पूरा पैसा है और उसको वो खर्च कर रही है. तो लोकतंत्र कहां पे हमारे देश के अंदर जिंदा रहेगा? मैं इसलिए
आज आपको बताना चाहता हूं और कहना चाहता हूं दुख से कि हमारे देश के अंदर लोकतंत्र खत्म हो गया है, लोकतंत्र पे बेड़ियां लग गई हैं, लोकतंत्र पे तालाबंदी हो गई है। ये कांग्रेस के अकाउंट के ऊपर तालाबंदी या बेड़ियां नहीं है, ये लोकतंत्र के ऊपर तालाबंदी और बेड़ियां हैं। चुनाव से 2 हफ्ता पहले अगर किसी भी पॉलिटिकल पार्टी के अकाउंट जब फ्रीज हो जाते हैं, उसके ऊपर तालाबंदी हो जाती है, तो ये लोकतंत्र के लिए इससे ज्यादा चिंता और दुख की बात नहीं हो सकती। क्या हमारे देश के अंदर एक पार्टी का ही सिस्टम रहेगा? क्या हमारे लोकतंत्र के अंदर वन पार्टी पॉलिटिक्स हमारे देश के अंदर रहेगी? बाकी सभी के सभी पार्टियों के अकाउंट्स फ्रीज हो जाएंगे? बाकी पार्टीज को क्या रहने का अधिकार नहीं है? వినుకొండ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను శుక్రవారం డీఎస్పీ వర్మ సందర్శించారు. నర్సారావుపేట డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వర్మ వినుకొండకు వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు విఎస్ఎన్ వర్మ. నేను 10వ తారీఖున నర్సరావుపేట డిఎస్పీగా జాయిన్ అయ్యాను. దానిలో భాగంగా ఈరోజు వినుకొండ టౌన్ అలాగే రూరల్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా విజిటింగ్ వచ్చాం. రాబోయే ఎలక్షన్లో వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం తగిన బందోబస్తు, సమస్యాత్మకమైన విలేజెస్ని ఐడెంటిఫై చేసి దాంట్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఏ విధమైన గొడవలు లేకుండా ప్రజలు, పొలిటికల్ పార్టీస్ డెమోక్రాటిక్గా అందరూ కూడా వారి వారి ఓటు హక్కులను ప్రశాంతమైన వాతావరణంలో వేయుటకు పోలీసు వ్యవస్థ తరఫున మేము అన్ని చర్యలు ఉన్నతాధికారుల సందేశాలతో వారి యొక్క ఉత్తర్వులతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్గా ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే గొడవలైనవి అవి రిపీట్ కాకుండా వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, అలాగే రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ వీళ్ళందరినీ గుర్తించడం, వాళ్ళని ఫర్దర్గా వాళ్ళు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి బైండ్ ఓవర్ చేయించడం, మరియు గ్రామాల్లో సారా ఇలాంటివి లేకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎలక్షన్ నిమిత్తం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రాపర్గా చెకింగ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా హైవేలు ఇటు వెళ్తున్నాయి కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ప్రాపర్ యాక్టివ్గా తీసుకుంటాం. యాక్సిడెంట్స్లో అందరిలో స్టూడెంట్స్లో కానీ, తర్వాత వాహనదారులు వాళ్ళ యొక్క లైసెన్సులు, ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ వాళ్ళు హెల్మెట్ ధరించి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళు అవేర్నెస్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రస్తుతానికి ప్రాపర్ యాక్టివ్స్ చేస్తాం. ఫర్దర్గా ఈ ప్రాబ్లమాటిక్ విలేజెస్ని అన్ని గ్రామాల్లో కూడా లోకల్ పోలీసుతో కలిపి, కన్సర్న్ పోలీసుతో కలిపి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం. థ్యాంక్ యూ. ఈ నెల 19 లోపు రబీ పంట నమోదు. ఈ కేవైసీ పూర్తి చేయాలని విఏఏలకు జిల్లా వ్యవసాయాధికారిని కె విజయ నిర్మల తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ సహాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే 3 రోజులు రాత్రి వరకు అయినా రైతులతో కలిసి రచ్చబండ ఆర్బీకేల వద్ద సమన్వయంతో పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కాన్ఫరెన్స్ జరిగింది. యాక్చువల్గా మనకి ఫిబ్రవరి 15 మనకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఈ క్రాప్ బుకింగ్కి, ఈ కేవైసీకి. కానీ మనకి తుఫాను వల్ల కొంత ఏరియా డ్యామేజ్ అవ్వడము, సోయింగ్స్ అన్నీ లేట్ అవ్వడం వల్ల కమిషనర్ గారిని వీడియో కాన్ఫరెన్స్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన అంతా సోయింగ్స్ అంతా ఒకేసారి పడింది. మనకి డిసెంబర్ అంతా కూడా క్రాప్ డ్యామేజ్ అయిపోయి అంతా క్రాప్ డ్యామేజ్ ఎన్యూమరేషన్లోనే ఉన్నారు స్టాఫ్ అంతా కూడా.
జనవరి 1 ఉంది. జనవరి 15వ తేదీ వరకు కూడా మనం ఎస్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో జనవరి 15 వరకు కూడా మనం 80% సబ్సిడీ కింద సీడ్ ఇవ్వడం జరిగింది. జనవరి 15 నుంచి సోయింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సరే ఫిబ్రవరి 15 అంటే 1 మంత్లో ఇంత ఏరియాని మనం ఈ క్రాప్ ఈ కేవైసీ చేయడం కష్టం కనుక మాకు ఎక్స్టెండ్ చేయమంటం జరిగింది. కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అనేది సోమవారం వరకు ఈ క్రాప్ ఈ కేవైసీ రెండు కూడా మనకి సోమవారం వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కమిషనర్ గారికి మనందరి తరఫున కమిషనర్ గారికి కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే మనకి విఐఎస్ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి తక్కువ ఉంది, కొంతమందికి ఎక్కువ ఉంది ఏరియా. అందుకనేసి తక్కువ ఉన్న ఏరియా దగ్గర నుంచి తక్కువ కంప్లీట్ అయిన వాళ్ళని ఎక్కువ ఉన్న ఏరియా కొంచెం అడ్జస్ట్ చేద్దాము. ఎక్కువ ఉన్న ఏరియా వాళ్ళు ఏంటంటే ఇంకా మాకు ఇది చాలా బటన్సమ్ అవుతుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు కనుక తక్కువ ఎక్కడైతే కంప్లీట్ అయిందో వాళ్ళని వీళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి వీళ్ళ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ కంప్లీట్గా మండేకి అంతా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి విఐఎస్ అందరిని నేను కోరేది ఏంటంటే 1 మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు క్రూషియల్ ఈ 3 డేస్ సాటర్డే సండే మండే అనేది మనకు క్రూషియల్. తర్వాత యాప్ క్లోజ్ అయ్యేదాకా మనం ఏం చేయలేము, రైతులకు ఎలాంటి సహాయం మనం చేయలేము. సాధ్యమైనంత వరకు మనం 100% మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి 1 మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు. మగపిల్లలు అయితే రాత్రి 11 గంటల దాకా కూడా మీరు ఈకేవైసీ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రచ్చబండ దగ్గర కానీ టెంపుల్ ఏదైనా గుడి ఉన్నా కానీ అక్కడ వరకు రైతుని పిలిపించుకొని అందరూ కూడా ఈకేవైసీ నాకు ఫొటోస్ పెట్టాలి. అమర్తూరు మండలం ఫొటోస్, ఆర్బీకేవైసీ నాకు ఫొటోస్ రావాలి ఈరోజు మీరు చేస్తున్నట్లుగా ఈకేవైసీ. అలా చేసుకుంటేనే అవుతుంది. తర్వాత ఈ క్రాప్ అప్లోడింగ్ కూడా మీరు ఈవినింగ్ టైం మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు ఫార్మర్ అవైలబిలిటీ ఉంటే అప్పుడు మీరు ఈకేవైసీ చేసుకొని ఈ క్రాప్ 1 ఎకరం కూడా తగ్గడానికి లేదు. తగ్గిందంటే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. రేపు ఏదన్నా అది ఇబ్బంది వచ్చి ఏదైనా బెనిఫిట్ రానప్పుడు రైతులు గొడవ అయిపోతారు. అట్లాంటి కాంప్లికేషన్స్ ఎవరు తెచ్చుకోవద్దు. మన చేతుల్లో ఉన్న పని మనం కంప్లీట్ చేయాలి. రైతులకి సహాయం చేయడానికి మనకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక అందరూ విఏఎస్ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఇక్కడ విఏఎస్ రాలేదు, కొంతమంది ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విఏఎస్కి నేను చెప్పేది ఏంటంటే ఇది మనకి ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ సోమవారానికి అంతా కంప్లీట్ చేయండి. అలానే ఫర్టిలైజర్స్ కూడా ఏమన్నా ఉంటే రైతులకి అడిగేసి వాళ్ళు కావాలంటే వాళ్ళకి సరఫరా చేయండి. అట్లానే వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ సలహాలు కావాలన్నా కూడా ఇప్పుడు మినిమం పెసర అంతా ఉంది మనకి. ఏదైనా అడ్వైజ్ సలహాలు కావాలన్నా కూడా వాళ్ళకి తెలియకపోతే మమ్మల్ని అడిగి కానీ లేదా డాట్ సెంటర్ సైంటిస్టులు ఉన్నారు ఏడీ గారికి కానీ మాకు కానీ కనుక్కొని ఏదైనా కూడా ఏంటంటే మనం వాళ్ళకి సహాయం చేయడానికి మనం ఉంది డిపార్ట్మెంట్, అంతే కదా. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ మండేకి అందరూ ప్లాన్ చేసుకోండి. టైం లైన్స్ పెట్టుకోండి. సాటర్డే సండే మండే మీకు 3 డేస్ ఉన్నాయి. ఈ 3 డేస్లో మనం ఎంత చేయగలం, మనకి ఎంత ఉంది మనం ఎంత చేస్తాం డివైడ్ చేసేయండి. డివైడ్ చేసి ఏదైతే ఈ రోజుకి మనం కంప్లీట్ చేయాలనుకున్నాం ఎట్ ఎనీ కాస్ట్ దాన్ని కంప్లీట్ చేసినట్టుగా చూడండి. లేదంటే రేపటికి ఏమైంది ఇది అది రెండు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు చేయలేము. మనకి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి హెల్త్ పాడైపోతుంది. ఇలాంటి పరిస్థితులు లేకుండా ఆరాంగా మీరు ప్రశాంతంగా ఈ క్రాప్ ఈ కేవైసీ మండేకి అంతా కంప్లీట్ చేయండి. అట్లానే ఫర్టిలైజర్ జ్యూస్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా పే చేసేయండి. మార్కెట్ నిన్న బీసీలో కమిషనర్ గారి వీడియో కాన్ఫరెన్స్లో ఫర్టిలైజర్ జ్యూస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం కూడా చెప్తామని నేను ఈరోజు వచ్చాను. ఈ క్రాప్ బుకింగ్ ఈ కేవైసీ ఇంపార్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. తర్వాత ఫర్టిలైజర్స్ కూడా ఏమైనా ఎరువులకు సంబంధించిన జ్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇమ్మీడియట్గా మార్కెట్ వాడికి పే చేసేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్కి మంచి తిప్పి తేవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు వారధిగా మేము ఎప్పుడూ పనిచేస్తామని ఆయన సందర్భంగా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల నూతన కార్యాలయంలో శుక్రవారం జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీసీలపై దాడులు జరుగుతుంటే అనిల్ యాదవ్ ఇంత మటుకు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అనిల్ కుమార్ యాదవ్ స్పందించి బీసీలపై జరుగుతున్న దాడులు ఖండించాలని ఆయన కోరారు. మంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన పొడిచిందేంటో చెప్పాలి. ఈ నియోజకవర్గంలో బుల్లెట్లు దించటం కాదు, తొడలు కొట్టడం కాదు, మీసాలు మెలిదెప్పటం కాదు. మీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంతమంది రైతాంగానికి ఎన్ని ఎకరాలకి నువ్వు నీళ్ళు ఇవ్వగలిగావు చెప్పాలి. అంకెలతో చెప్పాలి. మాటల గారడితో సినిమా డైలాగులతో ప్రజల్ని మభ్యపెట్టాలి.
ఈ పల్నాడు ప్రజలు అమాయకులని చెప్పేసి నీ భావం కావచ్చు. పల్నాడు ప్రజలు చాలా మేధావులు, చాలా ధైర్యవంతులు. కాకపోతే దురదృష్టం, ఈ దుర్మార్గపు పరిపాలనని, ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదు. కాబట్టి మొదటిసారిగా ఇక్కడ మరి ఈ వైసీపీ నాయకుల దాష్టికం కొనసాగించారు. ఈరోజు పల్నాడు ప్రజలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఈ వికృతమైన చేష్టలకి, దుర్మార్గాలకి, దోపిడీల దౌర్జన్యాలకి విసిగి వేసారి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మీనాక్షి అనే బాలిక మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం కృత్తికా నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షుడు తోపాజీ అనంతకృష్ణ ఓ ప్రకటన తెలిపారు. నామ సువర్ణ శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం 10 గంటలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 11 గంటలకు సామూహిక కుంకుమార్చనలు, లలితా సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం విజయనగరం నెల్లిమర్లలో శంకారావం సభలో లోకేష్ మాట్లాడుతూ మా జోలికి వస్తే మీ సీటుకు మడతపెట్టి సీటు లేకుండా చేస్తామని అన్నారు. నువ్వు చొక్కాలు మడతపెట్టి మా మీదకు వస్తే మేము నీ కుర్చీ మడతపెట్టి నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. జగన్ సర్కారును సాగనంపేందుకు సిద్ధమా అని టీడీపీ కార్యకర్తలను అడిగారు. జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ అయ్యారు. రాజయ్య సీఎంకు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్టీలో చేరడంపై సీఎంతో చర్చించారు. అయితే తాటికొండ రాజయ్య త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ములుగు జిల్లా మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో శుక్రవారం సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు జంపన వాగులో పుణ్యస్నానాలు ఆచరించి చిన్నారులకు పుట్టు వెంట్రుకలు సమర్పిస్తున్నారు. అమ్మవార్లకు భక్తులు ఎత్తు బెల్లం, వడిబియ్యం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అయోధ్య దర్శన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కాజీపేట నుండి వెళ్లే ఆస్థా స్పెషల్ ట్రైన్కు నర్సంపేట నియోజకవర్గ పరిధి నుండి అయోధ్యకు వెళ్తున్న భక్తులకు ఐడి కార్డులు, ట్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ రైల్వే స్టేషన్కు వచ్చి రామభక్తులకు తగు సూచనలు చేశారు. బాలినే జగన్, అశోక్తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
అసలు 100 పెడతాడు ఆకాశ్ క్యాష్ ఆడుకుందాం పెడదాం ఆడదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ్యాపీ జర్నీ అందరికి థాంక్యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా की జై భారత్ మాతా की జై జై శ్రీరామ్ జై శ్రీరామ్